హలో ఫ్రెండ్స్. నరేంద్ర మోదీ గారికి కొడుకున్నారంట. ఇది నిజమా? నార్మల్గా చాయ్ అమ్ముకునే పర్సన్ రాజకీయాలలోకి వచ్చి 37 సంవత్సరాలలో కంటిన్యూస్గా 13 సంవత్సరాలు గుజరాత్కి సీఎంగా చేయడము, మరి ఇంకో 10 సంవత్సరాలు పీఎంగా చేయడం అంటే ఆయన పొలిటికల్ జర్నీలో ఆల్మోస్ట్ 62% టైము ఆయన పవర్లో కూర్చున్నారు. అది కూడా టీ అమ్ముకునే స్టేజ్ నుంచి వచ్చి అంటే నరేంద్ర మోదీ గారు నిజంగా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చారు. మన ఇండియాలో కామన్ మెన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ తప్పుదారిలో వెళ్లకుండా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీతో నడుస్తున్న 143 కోట్ల మంది జనమున్న ఇండియాకి పీఎం అవ్వగలరా? 2002లో ఆల్మోస్ట్ 1000 మంది చనిపోవడానికి కారణమయ్యారు అని చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి పెళ్ళైన విషయం ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు దాచిపెట్టారు. ఇలా పీఎం స్టేజ్కి వెళ్ళడానికి ఆయన చేసిన పనులేంటి? పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకని సడన్గా 2 ఇయర్స్లోనే పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకున్నారు? ఇలా చాలా క్వశ్చన్స్ చాలామంది మైండ్లో మెదులుతూనే ఉన్నాయి. ఇది నరేంద్ర మోదీ గారి గురించి మాత్రమే. ఇది నరేంద్ర మోదీ గారిని క్రిటిసైజ్ చేసే వీడియో కాదు, అలాగని భజన చేసే వీడియో కూడా కాదు. ఓన్లీ రియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇది బయోగ్రఫీ వీడియో. ఇది మాత్రం గమనించగలరు. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకునే ఒక పిల్లాడు ఎలా పీఎం అయ్యాడు అనే స్టోరీ మీకు నచ్చితే కొత్త వాళ్ళు దయచేసి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు మోదీ గారు ఎంత ఇష్టమో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అది 1948. ఆర్ఎస్ఎస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎప్పుడో 1925లో యూరోపియన్ ఫ్యాసిస్ట్ మూమెంట్స్తో ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ ఏమిటంటే ఐడియాలజీ ఆఫ్ హిందుత్వాన్ని స్ప్రెడ్ చేయడం అండ్ హిందూ కమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేయడం. అయితే 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత 1948లో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే గారు చంపేశారు. అయితే అతన్ని చంపేశాడని ఇతని మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏమి చేసిందంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసింది. ఈ బ్యాన్కి రీజన్ ఏమని చెప్పింది అంటే నాథూరామ్ గాడ్సే గారు ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మెంబర్ అని అండ్ గాంధీ చనిపోయాక ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వీట్స్ పంచిపెట్టుకొని ఆనందపడ్డారని బ్యాన్ చేశారట. ఆ తరువాత తెలిసింది ఏంటంటే గాడ్సే గారు 1946లోనే ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. కాబట్టి అలా ఎలా బ్యాన్ చేస్తారని ఆ బ్యాన్ని లిఫ్ట్ చేయమని ఎంఎస్ గోల్వాల్కర్ గారు చాలా ట్రై చేశారు. ఫైనల్గా 1949 లాస్ట్ ఇయర్లో అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్ లీడర్స్ని రిలీజ్ చేశారు. బ్యాన్ కూడా ఎత్తేశారు. ఇప్పుడు అందరూ వచ్చాక గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ని స్ట్రెంగ్తన్ చేయాలని అప్పుడున్న ఆర్ఎస్ మెంబర్స్ని దేశం మొత్తం పంపించారు. అందులో ఒక మెయిన్ పర్సన్ వకీల్ సాబ్ అని పిలిచే లక్ష్మణ్ రావు ఇమాందార్. ఈయన గుజరాత్ ఆర్ఎస్ఎస్ బాధ్యతలు అప్పజెప్పారు ఈయనకు. అప్పటికే గుజరాత్ అవ్వలేదు, బాంబే స్టేట్లోనే పార్ట్గా ఉంది. ఒక 10 సంవత్సరాలు గడిచింది. 1960లో లక్ష్మణ్ రావు ఇమాందార్ ఒకరోజు మేషానా డిస్టిక్లో ఉన్న వాడ్నగర్కి లక్ష్మణ్ రావు గారు వచ్చారు. అక్కడ ఒక స్కూల్లో మీటింగ్ స్పీచ్ ఇస్తూ భారత్ మాతాకి జై అనగానే అక్కడ ముందున్న క్రౌడ్ మొత్తం భారత్ మాతాకి జై అని నార్మల్గా రిపీట్ చేసింది. కాకపోతే ఆ క్రౌడ్లో ఉన్న ఒక చిన్న పిల్లోడు మాత్రము గొంతు పగిలేలా చెబుతున్నాడు. ఎంత గట్టిగా చెబుతున్నాడంటే ఆ అరుపులు గొంతులోంచి కాదు గుండెల్లోంచి వస్తున్నాయా అని అనుకునేంత. ఆయన వెంటనే అతన్ని ఎవరా అని వెతుక్కుంటూ వెళ్తే గుంపులో ఒక 10 సంవత్సరాల పిల్లాడిని చూసి పేరేంటి అని అడిగారు. ఆ పిల్లాడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని చెప్పారు. ఈ చిన్న పిల్లాడు ఇండియాకి పీఎం అయ్యి
మిగతా దేశాలన్నీ ఇండియా అంటే రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్కి తీసుకెళ్లాడు. న్యూజినియా పీఎం జేమ్స్ నరపి నరేంద్ర మోదీ గారిని గురించి మొత్తం గ్లోబల్ సౌత్కి లీడర్ అని చెబుతున్నారు. ఈవెన్ ఒక కంట్రీకి పీఎం అయినా కూడా నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డారు. అండ్ ఆస్ట్రేలియన్ పీఎం ఆంటోనీ పీఎం మోడీని ఆస్ట్రేలియన్ స్టేడియంలో హోస్ట్ చేస్తుంటే మోడీ గారు ద బాస్ అని చెప్పారు. అండ్ ఆస్ట్రేలియాలో లీడర్స్ అండ్ అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా ఆ స్టేడియంలో మోదీ పేరు చెప్పగానే వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అండ్ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఎలాంటి లీడర్స్ అయినా కూడా వాళ్ళ కంట్రీలో ఇలాంటి రెస్పాన్స్ రాలేదని, జస్ట్ ఒక డెవలపింగ్ కంట్రీకి పీఎం అయినా కూడా వెస్ట్రన్ వరల్డ్లో పొలిటికల్ చక్రం తిప్పుతున్నారు. 1960లో ఒక 2 విషయాలు జరిగాయి. గుజరాత్ అండ్ మహారాష్ట్ర 2 సపరేట్ స్టేట్స్ అయ్యాయి. అదే సంవత్సరంలో లక్ష్మణ్ రావు గారు మోదీకి మధ్యలో ఫస్ట్ రిలేషన్ ఫామ్ అయ్యింది. అసలు ఎవరి పిల్లాడు, ఎందుకు ఈ వయసులోనే దేశం మీద ప్రేమతో ఉన్నాడు అని తెలియాలి అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే నరేంద్ర మోదీ గారి బర్త్ గురించి ఏమి జరిగిందో తెలియాలి. ఒక గుజరాతీ హిందూ ఫ్యామిలీ ఉండేది. అందులో టీ షాప్ నడుపుతూ ఉన్న దామోదర్ దస్ముల్ చంద్ మోదీ భార్య హీరాబెన్ మోదీకి పుట్టిన 6 పిల్లల్లో 3వ వాడు ఈ నరేంద్ర మోదీ. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు గురించి ఆయన పెరిగిన వాతావరణం వల్ల లేకపోతే ఆ టైం పీరియడ్ వల్ల తెలియదు కానీ కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడము, వాళ్ళ ఓన్ రూట్స్కి స్టిక్ అయ్యి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉండేవాడట. వాటితో పాటుగానే ఇండియా అంటే తెలియని ఒక రెస్పెక్ట్, భక్తి చిన్నప్పటి నుంచే ఉండేవట. సో ఈ పిల్లోడు 4th క్లాస్ ఉన్నప్పుడు ఒకచోట సైనిక్ స్కూల్ భాల్చాది అనే ఒక స్కూల్ గురించి పేపర్లో చూసి ఎలాగైనా ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని సీటు తెచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకనో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అడిగితే ఎలా అయినా దేశానికి సేవ చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేవాడట. దీనికోసం ఆయన డైలీ ఏదో ఒక పని చేసి ఎంతో కొంత మనీ వస్తే వాటిని దాస్తూ మొత్తం ₹2 సేవ్ చేసి వాటితో అప్లికేషన్ కొని దాన్ని ఫిల్ చేసి పంపించాడు. కాకపోతే ఎలా అయినా ఆర్మీ జాయిన్ అవ్వాలి అని కోరుకున్న ఆ పిల్లోడి కల మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనీసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని సిచ్యుయేషన్లో ఉన్నాము కదా అని చెప్పడంతో చెదిరిపోయింది. వీళ్ళ ఫాదర్ కష్టపడినా కూడా పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు నరేంద్ర మోదీ అర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ట్రైన్లో ప్యాసింజర్స్కి టీ అమ్మి ఆ తరువాత తను స్కూల్కి వెళ్ళేవాడట. ఇలా జరుగుతున్నప్పుడే స్కూల్ దగ్గరలో ఒక చోట పిల్లలందరికీ ఎలా డిసిప్లిన్గా ఉండాలని చెప్తుంటే ఆయన చూశారు. ఆర్ఎస్ఎస్ శాఖలో నరేంద్ర మోదీ కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత లక్ష్మణ్ రావు చూపు మోదీ పైన పడింది. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్లోగన్స్ ఎలా చెప్పాలని ఆయన మోదీకి చెబితే అప్పుడు ఆయన ఆ పిల్లోడు కూడా మిగతా పిల్లలందరికీ చెప్తూ నేర్పించేవాడట. అలా ఆ ఏజ్ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ని మోదీకి అలవాటు చేసింది లక్ష్మణ్ రావు గారే. ఈ లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు పొలిటికల్ నాలెడ్జ్ కూడా మోదీ గారికి పెరగడం స్టార్ట్ అయింది. ఇలా జరుగుతూ ఉండగానే 1962 వచ్చేసరికి ఒక పక్కన ఇండియా చైనా వార్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యే టైంకి నరేంద్ర మోదీ గారు 6th to 7th స్టాండర్డ్కి వచ్చారు. ఈ వార్ జరిగింది మన ఇండియా అండ్ చైనాకి మధ్యలో ఉన్న బార్డర్ దగ్గర. సో దేశంలో చాలా ప్లేసెస్ నుంచి జవాన్లు ఈ బార్డర్ దగ్గరికి వచ్చేసారు. అలా వచ్చేటప్పుడు కొన్ని ట్రైన్స్ వీళ్ళ ఊరి దగ్గరలో ఉన్న మేషానా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేవట. అయితే ఆల్రెడీ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని ఆశపడ్డ మోదీ గారికి ఇలా యుద్ధం జరుగుతుందని, అక్కడ సైనికులు వెళ్తున్నారని తెలియడంతో ఏం చేసేవాడంటే వీళ్ళ నాన్నకు చెప్పకుండా వెళ్ళిపోయి కొన్ని ఎన్జిఓస్తో ఈ సోల్జర్స్కి స్వీట్స్ అండ్ టిఫిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు కలిసి కుదిరినంత మందికి టీ అండ్ బ్రేక్ఫాస్ట్లు
ఇస్తూ వాళ్ళ కాళ్ళను ఒక్కసారి టచ్ చేస్తే చాలు అనుకునేవాడంట. ఇలా టైం గడుస్తూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు మాట్లాడితే మొత్తం స్కూలు ఎటూ కదలకుండా అలాగే కూర్చొనే స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే అంత బాగా మాట్లాడేవారు. అలా మాట్లాడటమే కాదు, నాటకాలు రాయడము వేయటంలో కూడా ఈయన చాలా ముందుండేవాడట. ఇలానే ఒక నాటకం చేస్తే దాని నుంచి వచ్చిన విరాళాలతో వీళ్ళ స్కూల్కి గోడలు కూడా కట్టించారట. అలా దేశంలో జరిగే వాటి వల్ల మోదీ గారి లైఫ్లో చిన్న చిన్న చేంజెస్తో పాటు ఆయన లైఫ్లో కూడా చాలా నేర్చుకున్నారు. ఆయనలో రైటింగ్, డైరెక్టింగ్ టాలెంట్, నాటకాలు ఎఫెక్టివ్గా చెప్పగల వాటిని యూజ్ చేసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా చోట్ల ఈయనతో మెసేజ్ ఇప్పించేవాళ్ళు. అలా నరేంద్ర మోదీ గారి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజుల్లో చాలా అర్లీ ఏజెస్లోనే మ్యారేజెస్ కూడా అయిపోయేవి కదా. సేమ్ అలాగే మోదీ గారికి 10th అవ్వంగానే ఆయనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. జాసుదాబెన్ మోదీతో ఎంగేజ్మెంట్ చేసి 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్లో. కానీ ఎంగేజ్మెంట్ కూడా ఫోర్స్ఫుల్గా జరిగిన ఇన్సిడెంటే అంట. ఇంట్లో వాళ్ళ మీద చాలా రోజుల వరకు కోపం చూపించారు. కానీ చదువు మాత్రం ఆపలేదు. 1967లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. కొన్ని సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనే ట్రావెల్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో క్లీన్ చేసి అక్కడున్న వాళ్లకు టిఫిన్స్ తీసుకురావడం లాంటి పనులు కూడా చేస్తూ వాళ్ళ దగ్గరే శాఖాస్ అంటే ట్రైనింగ్ సెక్టార్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇది కంప్లీట్ అయిన కొన్ని నెలలకు జశోదాబెన్ గారికి 18 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. సో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి డిసైడ్ చేశారు. కానీ ఆయనకు పెళ్ళి ఇలాంటివి చేసుకొని ఇంట్లో ఉండిపోవడము ఆయనకు అస్సలు ఇష్టం లేదు. దేశం మొత్తం తిరగాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉండేది. కానీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళొద్దంటే ఎలా అని చెప్పి ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ పెళ్ళి జరిగిన వెంటనే ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. సో ఇలా వెళ్ళిపోవడంతో మోదీ గారి వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు. అండ్ మోదీ గారు ఈ ఇన్సిడెంట్స్ తర్వాత నార్త్ ఈస్టర్న్ ఇండియాలో కలకత్తా దగ్గరలో ఉన్న స్వామి వివేకానంద గారు పెట్టిన అద్వైత ఆశ్రమంలో ఉన్నారు. దాని తర్వాత రాజ్కోట్లో ఉన్న రామకృష్ణ మిషన్లో కొన్ని మంత్స్ ఉన్నారు. ఇలా ఇక్కడ ఉండగా వివేకానంద గారి ఇన్ఫ్లుయెన్స్ మోదీ గారి లైఫ్ మీద చాలా పడింది. కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో, అస్సాం, గౌహతి మొత్తం తిరిగిన తరువాత లేట్ 1970స్లో ఆయన మళ్ళీ వడానగర్ వచ్చి అక్కడి నుండి అహ్మదాబాదులో ఉన్న వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళారు. వీళ్ళ అంకుల్కి గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఒక క్యాంటీన్ ఉంది. సో ఆ క్యాంటీన్లో కొన్ని రోజులు వర్క్ చేశారు. అలా చేస్తున్న ఆ టైంలో ఆర్టీసీ రేట్లు పెంచడము, కరప్షన్ విషయంలో ప్రొటెస్ట్లు జరుగుతూ ఉంటే వాటిని చూసి అప్పటి వరకు మఠాలకు వెళ్ళి వచ్చి రాజకీయాలకు దూరమైన నరేంద్ర మోదీ గారిలో మళ్ళీ పోరాడాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అండ్ ఆ క్యాంటీన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రొటెస్ట్లో కూర్చుండిపోయారు. అండ్ ఇక్కడే మళ్ళీ ఆయన మెంటర్ రాజకీయ గురువు అయిన లక్ష్మణ్ రావు గారు మళ్ళీ కలిశారు. ఆయన అప్పుడు మోదీ గారిని ఏం చేస్తున్నావు, ఇక్కడున్నావు అని అడిగితే విషయాలు మొత్తం మోదీ గారు ఆయనకు చెప్పారు. ఇది విన్న తర్వాత లక్ష్మణ్ రావు గారు చదువు మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు, నీవు చదువు పూర్తి చేస్తూ కూడా ఇవి చెయ్యొచ్చు అని చెప్పడంతో అప్పుడు మోదీ గారు అహ్మదాబాద్లో ఉన్న హెడ్ గవర్ అనే భవన్లో ఉన్న ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటూ ప్రైవేట్ డిగ్రీ కట్టారు. అలా ఉంటూనే ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశారు. ఇలా చదువుతూ ఉండగానే 1971లో అటల్ బిహారీ వాజ్పేయి గారు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలని జనసంఘ్ సత్యాగ్రహం చేశారు. 21 సంవత్సరంలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం అఫీషియల్గా ఒక పొలిటికల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే బంగ్లాదేశ్లో జరిగే ముక్తి బహాన్ అనే దానికి డైరెక్ట్గా ఎవరూ సపోర్ట్ అనౌన్స్ చేయకూడదని చెప్పి అప్పటి గవర్నమెంట్ లీడ్ చేస్తున్న ఇందిరాగాంధీ ఆర్డర్స్ ఇవ్వటంతో ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రొటెస్ట్లు చేస్తున్నారు. మొత్తం ఇందులో
పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇది మొత్తం కూడా నరేంద్ర మోదీ గారే డీటెయిల్డ్గా 1978లో రాసిన సంఘర్ష్ మా గుజరాత్లో ఉంది. దాని ప్రకారం అరెస్ట్ చేసిన తిహార్ జైల్లో కూడా ఉంచారు. దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 జరిగింది. ఇక మోదీ గారు వాళ్ళ అంకుల్ దగ్గర వర్క్ని కంప్లీట్గా మానేసి ఆర్ఎస్ఎస్కి ఫుల్ టైం క్యాంపెయినియర్ అయ్యారు. ఇక్కడ వరకు ఒక ఫేజ్లో వెళ్తున్న మోడీ గారికి లైఫ్లో ఒక్కసారిగా 1975లో స్పీడప్ అయ్యింది. ఈ టైంలోనే ఇందిరాగాంధీ గారు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి మొత్తం ఇండియాలో ఉన్న తన పొలిటికల్ అపోనెంట్స్ అందరినీ జైల్లో వేసింది. ఇక మెయిన్ లీడర్స్ అందరూ జైల్లో ఉండడంతో బయట ఉన్న మోదీ గారిని నమ్మి గుజరాత్ లోక్ సంఘర్ష్ కమ్యూనిటీకి జనరల్ సెక్రటరీని చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళే. అయితే దీంతో ఆయన గుజరాత్లో ఇంప్లిమెంట్ చేసిన ఎమర్జెన్సీని అపోజ్ చేస్తూ పోరాడారు. సో కొన్ని మంత్స్కే ఆర్ఎస్ఎస్ మొత్తాన్ని ఇందిరాగాంధీ గారు బ్యాన్ చేశారు. మోదీ గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్లకు దొరకకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అలా అండర్ గ్రౌండ్కి వెళ్ళింది కూడా ఆయన సేఫ్టీ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయితే బయట పరిస్థితి ఏంటి? కాబట్టి ఆయన పోలీసులకు దొరకకుండా ఒక్కోసారి సాధువులాగా, సిక్కులాగా, ఒక్కొక్కసారి డాక్టర్లాగా, పెయింటర్లాగా ఇలా చాలా డిఫరెంట్ గెటప్స్ వేసుకొని తిరుగుతూ గవర్నమెంట్కి ఆపోజిట్గా పాంప్లెట్స్ ప్రింట్ చేపించి వాటిని ఢిల్లీ వరకు పంపించడం చేసేవాళ్ళట. ఈ ఎమర్జెన్సీ టైంలో ఆయన చేసిన పనులన్నీ ఒక మూవీలాగా ఉండేవట. ఈయన ఫండ్ రైజ్ చేసి గవర్నమెంట్ వెతుకుతున్న మనుషులందరినీ సేఫ్గా ఉంచడం అండ్ అప్పట్లో సోషలిస్ట్ యాక్టివిస్ట్ అయిన జార్జ్ ఫెర్నాండెస్ని కలవడం, ఎలా దీని నుంచి బయటికి రావాలని ఇలాంటి వాటి గురించి తెలుసుకునేవారట. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో మోదీ గారిని చూసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన్ను 1978లో ఆర్ఎస్ఎస్ సంబాగ్ ప్రచారక్ రీజనల్ ఆర్గనైజర్గా అపాయింట్ చేశారు. దీని తర్వాత ఆర్ఎస్ఎస్ కోసం సూరత్, వడోదరా, ఢిల్లీలో వర్క్ చేశారు. ఫైనల్గా తిరిగి 1985లో గుజరాత్కి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు 1980స్లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు కలిసి బీజేపీ పార్టీని ఫామ్ చేశారు. అండ్ మోదీ గారు కూడా ఈ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్ ఎలక్షన్స్లో ఈయన చేసిన ప్రచారము అండ్ ఈయన ఇచ్చిన ప్లానింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు. దీనివల్లే 1978లో అఫీషియల్గా గుజరాత్లోని బీజేపీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. అదే పార్టీలో మోదీగా ఆయన స్థాయిని పెంచుకుంటూ పోయి 1990 వచ్చేసరికి బీజేపీ నేషనల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ అయ్యారు. రామ్ మందిర్ విషయంలో అద్వానీ గారి రథయాత్ర దానిని ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేసింది కూడా మోదీ గారే. హెల్ప్ నుంచి రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వరకు ఆయన అంచెలంచెలుగా ఎలా ఆయన గ్రోత్ జరిగిందో మనకు కనిపిస్తూనే ఉంది. ఈ రథయాత్ర తర్వాత అంటే 1992లో ఈయన ఒక 2 ఇయర్స్ పాలిటిక్స్కి దూరం అయ్యారు. దీని వల్ల చాలా రీజన్స్ చెప్తారు. మెయిన్గా చెప్పే రీజన్ ఏమిటి అంటే అహ్మదాబాద్లో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసే పనిలో పడి పాలిటిక్స్కి దూరం అయ్యారు అని. బట్ 1994లో బీజేపీకి మోదీ అవసరం వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి. అండ్ మోదీ ఎలక్షన్ స్ట్రాటజీస్తో బీజేపీ 1995లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచింది. దీని తర్వాత మోదీ బీజేపీ నేషనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ జరిగిన 1998 ఎలక్షన్స్లో కూడా గెలిపించారు. ఈ టైంలోనే నేపాల్ నుంచి ఒక ఇద్దరు అన్నదమ్ములు దశరథ్ అండ్ జీత్ బహదూర్ పని కోసం ఢిల్లీకి వచ్చారు. అక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళారు. అక్కడ పని దొరికింది. కానీ అక్కడ పని భరించలేక జీత్ బహదూర్ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రైన్ దగ్గరకు వచ్చి గోరఖ్పూర్ ట్రైన్ ఎక్కబోయి అహ్మదాపూర్ వెళ్ళే ట్రైన్ ఎక్కాడు. దారి తప్పిపోయిన ఇతన్ని తీసుకొని ఆ ట్రైన్లో పరిచయమైన ఒక ఆవిడ మోదీ గారిని కల్పించి నీకు ఒక దారి చూపిస్తాడు, తిరిగి పంపిస్తాడు అని అప్పుడు మోదీ గారు ఈ బాబుని కలిశాడు. వాళ్ళ ఇల్లెక్కడో కనుక్కోమని గవర్నమెంట్కి చెప్పారు. అండ్ అది చాలా టైం పట్టడంతో
నేను మొత్తం నిన్ను చదివిస్తాను అని చెప్పి అప్పటి నుంచి ఆ పిల్లాడికి ఒక గార్డియన్లా అయ్యారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఫ్యామిలీతో కలిపారు. చదువు అంతా మోదీ గారే చూసుకున్నారు. ఇది ఇలా ఉంటే అప్పుడు 1998 గుజరాత్కి సీఎంగా పనిచేసిన కేశుభావ్ పటేల్ మీద చాలా నెగిటివిటీ వచ్చేసింది. ఇక అప్పుడు మోదీ గారిని పంపి డిప్యూటీ సీఎంని చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దామనుకున్నారు. కానీ మోదీ గారు నాకు అలా సగం పవర్ ఇస్తే కంప్లీట్గా చెయ్యలేను, నాకు ఫుల్ పవర్ కావాలి అని డిమాండ్ చేశారు. అండ్ ఒకవేళ ఎటువంటి బ్లేమ్ వచ్చినా మొత్తం నేనే తీసుకుంటా అన్నారు. అంతే, ఇక గుజరాత్కి సీఎం అయ్యాడు. మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ వితిన్ మంత్స్లోనే సాల్వ్ చేశారు. దీని తర్వాత 13 ఇయర్స్ గుజరాత్ని చాలా డెవలప్ చేశారు. ఇండియాలోనే ది బెస్ట్ స్టేట్గా డెవలప్ చేశారు. దీని తర్వాత 2014లో పిఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. మోదీ గారిని ఈయన పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి 2014 వరకు కూడా ఎక్కడా టీ అమ్ముకొని కష్టపడి పైకొచ్చాననే సింపతి కోసం కూడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు అని కదా డౌట్. ఎవరు చెప్పారంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్ మణిశంకర్ అయ్యర్ గారు మోదీని క్రిటిసైజ్ చేయడానికి వేరే పాయింట్ ఏదీ లేక ఇతనికి పిఎం అయ్యేంత లేదు, కానీ ఒకవేళ అతనికి ఓకే అయితే మేము మా ఆఫీస్లో టీ ఇవ్వడానికి పెట్టుకుంటాము, వచ్చేయమని చెప్పండి అని కమెంట్ చేశారు. సో అప్పుడు దానికి రిప్లైగా మోదీ, అవును నేను చాయ్ వాలానే, చిన్నప్పటి నుంచి అదే చేసేవాడిని, నా ఫ్యామిలీ కోసం అందులో తప్పేమీ లేదుగా, మీలాగా అవినీతి చేసి ఇంటికి పట్టుకెళ్ళలేదు అని బీజేపీ వాళ్ళు రివర్స్లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అలా చాయ్ వాలా పిఎం అని కమెంట్ చేసిన కాంగ్రెస్కి అది రివర్స్లోనే తగిలింది, మోదీని పిఎం చేసింది. అండ్ ఆయన ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ డెసిషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సేమ్ ఆయన డెసిషన్స్ని ప్రజల ముందు ప్రజెంట్ చేసే విధానం కూడా ఆయన్ని గ్లోబల్ లెవెల్లో 76% అప్రూవల్ రేటింగ్తో నిలబెట్టింది. అండ్ ఈయన లైఫ్ జర్నీ మొత్తం కూడా ఇండియాతో ఓవర్లాప్ అయ్యే ఉంది. అండ్ ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగిన ప్రతి పొలిటికల్ ఇష్యూస్ ఈయన్ను మన ముందు ఇలా నిల్చోబెట్టింది. ఇది ఒక చాయ్ వాలా కథ. ఇండియాస్ 14th పిఎం కథ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కథ. ఫ్రెండ్స్, మోదీ గారి రియల్ స్టోరీ వింటుంటే మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి వింటూ ఉంటే. సో మీకు ఎలా ఫీల్ అయ్యింది అనేది మర్చిపోకుండా ప్లీజ్ 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 కింద కమెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలనుంది, ఈగర్గా వెయిట్ చేస్తుంటాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.